వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? అది విషమే కక్కుతుంది. ఇప్పుడు టర్కీ కూడా అదే విధంగా ప్రవర్తించిందని అంటున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో మన దేశానికి వ్యతిరేకంగా టర్కీ కుట్రలు పన్నింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా టర్కీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు టర్కీ భారత్కు చేసిన ద్రోహం ఏంటి? భారత్పై ఎందుకు టర్కీ అంత అసూయ? ఇప్పుడు భారత్ టర్కీపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? టర్కీతో పాటు పాకిస్తాన్కు తోడైన మరో పాము అజర్బైజాన్ పరిస్థితి ఏంటి? భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో టర్కీ పాకిస్తాన్కు సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం ద్వారా భారత్కు తీరని నమ్మక ద్రోహం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ పాకిస్తాన్ కు డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలని తేలింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లను భారత సైనిక పౌర మౌలిక సదుపాయాలపై దాడులకు ఉపయోగించారని తేలింది. టర్కీ డ్రోన్లు భారత సరిహద్దుల్లో కూలిపోయి కనిపించాయి. వీటి ఆధారంగా టర్కీ పాకిస్తాన్ కు సహాయం చేసిందని, భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నిందని క్లియర్ గా అర్థమవుతోంది. మొదటి నుంచి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్ కు వ్యతిరేకమే. కశ్మీర్ అంశంలో భారత్ ను ఖండిస్తూ పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు ఎర్డోగాన్. పహల్గామ్ ఉగ్రదాడిని చైనాతో సహా ప్రపంచ దేశాలు ఖండిస్తే టర్కీ మాత్రం పాకిస్తాన్ కు వంత పడింది. ఉగ్రవాదుల టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపడితే పాకిస్తాన్ పౌరులు చనిపోయారని టర్కీ చెప్పుకొచ్చింది. భారత్ పై ఇంత కుళ్ళు పెట్టుకున్న టర్కీకి భారత్ ఎలాంటి అపకారం చేయలేదు, పైగా ఎంతో సహాయం చేసింది. టర్కీ భూకంపం సమయంలో భారత్ ఆపరేషన్ దోస్త్ ద్వారా సహాయ సామాగ్రి, రిలీఫ్ బృందాలను పంపింది. ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలను పంపి సహాయం చేసింది. అలాగే C-17 గ్లోబల్ మాస్టర్ విమానాల ద్వారా డాగ్ స్క్వాడ్, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ మిషన్లు, ఇతర అవసరమైన పరికరాలను టర్కీలోని అడానా విమానాశ్రయానికి చేర్చారు. 60 పారాఫీల్డ్ హాస్పిటల్ బృందం టర్కీలో 30 పడగల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. శస్త్రచికిత్స, అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలు అందించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గరుడ ఏరోస్పేస్ కు చెందిన డ్రోన్లు, ఔషధాలు, ఆహార సామాగ్రిని రవాణా చేయడానికి కిసాన్ డ్రోన్లు భారత్ పంపింది. కోట్ల రూపాయల సహాయం చేసింది. అయినా టర్కీ తన వంకర బుద్ధిని చూపించింది. టర్కీ ఈ సహాయాన్ని పట్టించుకోకుండా పాకిస్తాన్ కు మద్దతిస్తోంది. టర్కీ సైనిక విమానాలు, యుద్ధ నౌక కరాచీకి వెళ్లడం, భారత సరిహద్దుల్లో దాడులకు ఉపయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి వచ్చినవని తేలడంతో భారతీయులు మండిపోతున్నారు. టర్కీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. దీనికి తోడు అజర్బైజాన్ సైతం పాకిస్తాన్ కు సహాయపడి భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తించింది. టర్కీ, అజర్బైజాన్లు ప్రధానంగా టూరిజంపై ఆధారపడుతున్నాయి. భారత్ నుంచి ఎంతో మంది ఆ రెండు దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుత పరిమాణాలతో చాలా మంది టర్కీ, అజర్బైజాన్ వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా టర్కీ చేసిన నమ్మక ద్రోహంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్ లోని పెద్ద ట్రావెల్ పోర్టల్లో ఒకటైన మేక్ మై ట్రిప్ టర్కీ, అజర్బైజాన్ కు వెళ్లే భారత టూరిస్టులు వెళ్లకుండా తమ పోర్టల్లో మార్పులు చేసింది. దీని ద్వారా టర్కీ టూరిస్టుల బుకింగ్స్ 60% పడిపోయాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకున్నారు. సుమారు ఈ 10 రోజుల్లోనే 250% బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి తోడు భారత్ లో బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్, బాయ్కాట్ టర్కీ అజర్బైజాన్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది తాము, తమ స్నేహితులు, బంధువులు దేశభక్తితో టర్కీ, అజర్బైజాన్ టికెట్లను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. కొందరు టర్కీ బదులు గ్రీస్, ఆర్మేనియాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. టర్కీకి టూర్లు మానుకోవాలని సూచించిన మొదటి సంస్థ తమదేనని ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి తెలిపారు. తమ టర్కీ టికెట్ లో 22%, అజర్బైజాన్ కు 33% రద్దయ్యాయన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. దీని ద్వారా
టర్కీకి భారతీయ పర్యాటకం చాలా తగ్గొచ్చని అభిప్రాయపడుతున్నారు. భారత్లోని అన్ని టూరిజం సంఘాలు సైన్యంతో గట్టిగా నిలబడతాయని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కమిటీ చైర్మన్ సుభాష్ గోయల్ తెలిపారు. రాబోయే రోజుల్లో రెండు దేశాలకు పర్యాటకం 50 నుంచి 60% తగ్గవచ్చని కమిటీ అంచనా వేస్తున్నారు. అలాగే టర్కీ, అజర్బైజాన్లను ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయాలని భారత్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే భారత్ టూరిజం సంఘాల చర్యలతో టర్కీ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. టర్కీ టూరిజం శాఖ నుంచి వచ్చినట్లు చెప్పబడిన ఒక లేఖ ఎక్స్ లో వైరల్ అవుతోంది. దీనిలో భారతీయ పర్యాటకులు తమ యాత్రలను రద్దు చేసుకోవద్దని, భారతీయులకు ఎలాంటి భద్రతా సమస్యలు లేవని హామీ ఇచ్చింది. అయితే ఇది అధికారికంగా ధృవీకరణ కాలేదు. అటు టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తీర్మానం చేసింది. ఉత్తరప్రదేశ్, పూణేలోని వ్యాపారులు ఎక్కువగా టర్కీ యాపిల్స్ ను దిగుమతి చేసుకుంటారు. వీరు తమ షాపుల్లో టర్కీ యాపిల్స్ ను ప్రదర్శించడం మానేశారు. ఉదయ్పూర్ వ్యాపారులు టర్కీ మార్బుల్ వాడకాన్ని నిలిపివేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. టర్కీ పర్యాటకంతో పాటు తయారీ, వ్యవసాయం, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2024 డేటా ప్రకారం టర్కీ ఆర్థిక వృద్ధి 3.1% ఉంది. ఇందులో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. తయారీ రంగం, ఎగుమతులు, ఇంధన రంగం ద్వారా టర్కీకి ఆదాయం వస్తోన్న అధిక ద్రవ్యోల్బణం, టర్కిష్ లీరా విలువ తగ్గుదల వంటి సవాళ్ల వల్ల ఆ దేశం పర్యాటక ఆదాయంపైనే ఎక్కువ ఆధారపడేలా చేస్తోంది. ఇది ఆ దేశ జీడీపీకి చాలా సహకారం అందిస్తోంది. 2024లో టర్కీ పర్యాటక రంగం నుంచి $61.1 బిలియన్ ఆదాయం సంపాదించింది. ఇది 2023తో పోలిస్తే 8.3% పెరుగుదలను సూచిస్తోంది. ఈ ఆదాయం దేశ జీడీపీలో సుమారు 7.3%గా ఉంది. హిస్టారికల్ సైట్స్, సాంస్కృతిక, హలాల్, మెడికల్ టూరిజానికి టర్కీ ప్రసిద్ధి చెందాయి. 2021లో మెడికల్ టూరిజం $1.05 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ఇప్పుడు భారత్ నిర్ణయంతో ఈ ఆదాయానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారతీయులు టర్కీకి వెళ్తున్నారు. 2023లో 2.74 లక్షల మంది భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించారు. భారతీయ పర్యాటకులు దిగుమతుల ద్వారా టర్కీకి సంవత్సరానికి $2.89 బిలియన్ ఆదాయం లభిస్తుందని అంచనా. 2023లో భారత్ టర్కీ ద్వైపాక్షిక వాణిజ్యం 10.43 బిలియన్గా ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు 6.65 బిలియన్, దిగుమతులు 3.78 బిలియన్గా ఉన్నాయి. భారతీయ పర్యాటకుల వల్ల టర్కీ హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక వ్యాపారాలు ఎంతో లాభపడుతున్నాయి. అయితే వీటికి ఇప్పుడు నష్టం వస్తుందని టర్కీ భయపడుతుంది.